అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మంచా మల్లేశ్వరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మరి మంచా మల్లేశ్వరి మరి మా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు డెమ్మీ అయితే మరి మీ వైసీపీ కేబినెట్ 2019 నుంచి 2024 మీ హోమ్ మినిస్టర్ గారు ఎవరో మరి ఆవిడ కూడా డమ్మీనే కాదు. ఒక్కసారి చెప్పండి, మన రాష్ట్రంలో ఏం చేశారు ఒక్కసారి ఆలోచించి మాట్లాడి చెప్పండి వాళ్ళతోటి, ఆ మనిషితోటి. మరి రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, నిరుద్యోగులకు 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఒక్క మెగా డిఎస్సి కూడా ఇవ్వలేక సతికలబడ్డ పార్టీ ప్రభుత్వం మీది. కనీసం మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రోడ్డు కూడా వేయని పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ హోమ్ మినిస్టర్ గారిని డమ్మీ అయితే మీరు చేసిన పరిపాలన ఏమిటి? మీ పరిపాలన అంత డమ్మీ కదా, మీ హోమ్ మినిస్టర్ గారు అంత డమ్మీ కదా. మన రాష్ట్రంలో ఏం చేశారు బాగు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీరు ఇటువంటి పనికి వాళ్ళని మాట్లాడుకుంటూ ఇటువంటి ప్రెస్ మీట్లలో కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటే మన రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. మీ ప్రభుత్వం, మీ పాలన అంతా కూడా అంత డమ్మీ, అంత మోసం, అంత దగ. మరి అప్పుడు ఎక్కడికి పోయా, అప్పుడు ఎక్కడున్నావు మరి? అప్పుడు అడగలేదు కదా, అప్పుడు అడగకుండా ఎక్కడున్నావు మరి? మంచి మల్లేశ్వరి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నా కానీ అంతా డమ్మీ అంటారు, అంతా మోసం అంటారు. మీరు చేసిన డమ్మీ అంతా, మీరు చేసిన మోసం అంతా, మీరు చేసిన తగంతా ఈ ప్రభుత్వం మీదకి, ఈ హోమ్ మినిస్టర్ గారి మీదకి ఏంటే ఎవరు ఒప్పుకోరు. అంతా మోసం మాటలు, అంతా అబద్ధం మాటలు మాట్లాడుకుంటుంటారు. ఎవరై ఏదైనా నమ్మాల్సిన అవసరం నమ్మబాకండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.